హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. జోజు జార్జ్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేసి లీడ్ రోల్లో నటించిన పని మూవీ నిన్న నైట్ చూడడం జరిగింది. ఇది సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ ఉంది. రన్ టైం 2 hours 21 minutes. ఇక ఈ సినిమా స్టోరీ లైన్కి వస్తే గిరి తన వైఫ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు లైఫ్లో ఒక ఇద్దరు క్రిమినల్స్ వస్తారు. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది స్టోరీ లైన్. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, జోజు జార్జ్ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాడు. ఆ క్యారెక్టర్లో సెటిల్డ్ ఎలివేషన్స్ అవన్నీ చాలా బాగా డిజైన్ చేశారనమాట. ఇక ఎలివేషన్ సీన్స్లో చాలాసార్లు జోజు జార్జ్ గారిని చూస్తుంటే మోహన్ లాల్ గారు గుర్తొచ్చారు. అంత బాగా పర్ఫామ్ చేశాడనమాట. ఇక దీని తర్వాత విలన్స్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పాలి. విలన్ క్యారెక్టర్స్ చాలా బాగా డిజైన్ చేశారు. వాళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. అందులో ఒక అతనైతే అసలు ఈ సినిమాకి హైలైట్ అని చెప్తాను నేనైతే. ఇక సినిమా స్టార్టింగ్ ఒక 20 minutes పోర్షన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ సినిమా ఆ క్రిమినల్స్ ఒక క్రైమ్ చేసి దాని నుంచి ఎలా తప్పించుకున్నారు ఏంటి అనేది చాలా బాగా డిజైన్ చేశారు. ఇక సెకండ్ హాఫ్లో కూడా లాస్ట్ ఒక 30 minutes ఉంటాయి. అది చేజ్ సీక్వెన్స్ కానీ వాళ్ళ మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ కానీ చాలా ఇంటెన్స్గా డిజైన్ చేశారు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ తక్కువే ఉన్నాయి కానీ ఎలివేషన్ సీన్స్ మాత్రం చాలా బాగా ప్లాన్ చేసుకున్నారనమాట. సూపర్ మార్కెట్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అది చాలా బాగుంది. ఇక ప్రీ క్లైమాక్స్ చేజ్ సీక్వెన్స్ ఒకటి బాగుంది. టెక్నికల్గా అన్ని డిపార్ట్మెంట్స్ మంచి క్వాలిటీ వర్క్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ, డైరెక్షను ఈ మూవీకి మెయిన్ హైలైట్. ఇవి నాకు ఈ మూవీలో పాజిటివ్గా అనిపించిన అంశాలు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే స్టోరీ లైన్, ఈ మూవీకి స్టోరీ లైనే మెయిన్ మైనస్ అని చెప్పాలి. చాలా తిన్ను స్టోరీ లైన్, అది కూడా మనం ఇంతకుముందు చాలా మూవీస్లో చూసిన స్టోరీ లైనే ఉంది. ఇక ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 20 minutes తర్వాత సినిమా ల్యాగ్ అయిన ఫీల్ వస్తుంది. ఫాస్ట్ ఫేస్డ్గా ఉండాల్సిన యాక్షన్ థ్రిల్లర్ మూవీని స్లోగా చూపించడం ఒక మైనస్ అని చెప్పాలి. ఇక మూవీలో ఎమోషన్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ 40 minutes తర్వాత క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో మనం ముందే చెప్పేయగలం. అలానే సీన్స్ అన్నీ కూడా మనకి తెలిసినవే వస్తుంటాయి. స్టోరీ లైన్ రెగ్యులర్ స్టోరీ అయినా కానీ సీన్స్ అయినా కొంచెం కొత్తగా డిజైన్ చేసుకొని ఉండాల్సింది. బట్ సీన్స్ కూడా అన్ఫార్చునేట్లీ అన్నీ మనకి తెలిసిన సీన్సే వస్తుంటాయి. అంటే మనం ఇంతకుముందు ఏదో ఒక మూవీలో చూసిన సీన్సే వస్తుంటాయి. ప్రతి సీన్ ఇది అక్కడో చూసాం కదా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. త్రూ అవుట్ సినిమా అయిపోయే వరకు మన ఈ ఫీలింగ్ వెంటాడుతూనే ఉంది. నేను ముందే చెప్పినట్లు ఈ సినిమాలో ఫస్ట్ 20 minutes పక్కన పెడితే ప్రొసీడింగ్స్ ఎక్కడ థ్రిల్లింగ్గా కానీ ఇంట్రెస్టింగ్గా కానీ అనిపించవు. ఇక ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక ఓకే యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మీరు కానీ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ని బాగా ఇష్టపడే వాళ్ళైతే ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే డైరెక్షన్ పరంగా ఈ సినిమా చాలా బాగుందన్నమాట. టేకింగ్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి యాడెడ్ అడ్వాంటేజ్. ఆ రెండింటి కోసం కొన్ని ఎలివేషన్ షాట్స్ బాగున్నాయి ఈ మూవీలో, వాటి కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది పని మూవీకి సంబంధించిన నా ఒపీనియన్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కానీ మా ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్ గాయస్. హాయ్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.